రౌండ్ అనమాట. గేమ్ చేంజర్ గురించి ఒక్కొక్కటి నేను పిక్చర్ చూపిస్తాను, లేదంటే ఒక వర్డ్ చెప్తాను. సో మీరేం చెప్తారు ఏంటనేది. సో ఫస్ట్ మన సినిమా గేమ్ చేంజర్ నుంచి స్టార్ట్ చేద్దాం కాబట్టి ప్రమోషన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో యూఎస్లో ప్రమోషన్స్ కొంచెం ఇలా స్పెషల్గా చేస్తున్నారు యూఎస్లో. సో ఫస్ట్ అది ఇంకా అది స్టాండర్డ్స్ వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ థింక్ సో. యా అక్కడ ఎందుకు మన సినిమా అనేది మనకి న్యూయార్క్ దాంట్లో వేయడం అనేది మన రామారావు గారు చెప్తున్నా మన తెలుగు నెక్స్ట్ ఎన్ని వస్తాయి అక్కడ ఆ క్లాక్ టవర్లో దాంట్లో మన మ్యాన్హాటన్ దాంట్లో మరి అటువంటి ప్లేస్లో వేస్తున్నారు. బుర్జ్ ఖలీఫా దాంట్లో ఇది చేస్తున్నారు. కొత్తగా ప్రమోషన్స్ మొన్న షిప్ సముద్రంలో ఇది చేశారు. అన్ని ఐడియాలు మనకే వస్తాయి, మన వాళ్ళకే వస్తాయి ఇవన్నీ. కానీ మన వాళ్ళే ఫస్ట్ చేస్తున్నారు కూడా హ్యాపీ. ఓకే ఇప్పుడు ఫస్ట్ నుంచి మీ లుక్ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఒక చిన్న పిక్చరే వచ్చింది ట్రైలర్లో, దాన్నే వేసి శ్రీకాంత్ క్యారెక్టర్ అని రోల్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆ ఫోటో పిక్చర్ అయితే కలెక్ట్ చేశా. ఇది ఒక్క పిక్చరే ఉంది యాక్చువల్లీ. ఏం చేస్తున్నారండి అసలు ఇంత సార్? గ్రూమింగ్ నార్మల్ విషయం కాదు యాక్చువల్లీ. అంటే హెయిర్ ఉన్నా కూడా బాలెట్ చూపిస్తూ అండ్ ఈ మేకప్ ఒకటి అది కుదిరితేనే ఆ క్యారెక్టర్ చేయగలం మనం. ఆ గెటప్ వస్తే ఆ గెటప్కి మనం బాగున్నాం అంటేనే దాని క్యారెక్టర్ని వాళ్ళు మనలో చూస్తారు. వాళ్ళు ఇది వేసుకుని చూస్తారు, మొత్తం డ్రాయింగ్స్ వేసుకుని శ్రీకాంత్ సూట్ అవుతాడో లేదా ఈ క్యారెక్టర్కి, అంటే పర్సనాలిటీ ఇవన్నీ చూసుకొని ఆ గెటప్ వేసుకొని బాగుంటానంటే మనం వేసుకుంటాం. వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించారు. ఎందుకంటే గెటప్ కుదిరితే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసేస్తారు అనుకుంటారు. అలా ఈ క్యారెక్టర్ డెఫినెట్గా ఇది షాకింగ్గా ఉంటుంది. మీకు ఫస్ట్ ఇలా రెడీ అయిన తర్వాత షార్ట్ రెడీ అని యాక్షన్ చెప్తున్నప్పుడు ఆ మూమెంట్ అని అనిపించింది సార్? ఎందుకంటే ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేశారు, బట్ దిస్ ఇస్ ద వెరీ స్పెషల్. ఎలా ఉంటుంది అనేది భయం, ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు స్క్రీన్లో నేను ఎలా ఉంటాను అంటే మామూలుగా చూడడానికి స్క్రీన్లో చూడడానికి డిఫరెంట్ ఉంటుంది. మామూలుగా ఉన్నప్పుడు ఒకసారి బాగుంటుంది అనుకున్నప్పుడు స్క్రీన్లో చూసిన తర్వాత ఇదేంటి ఇట్లా ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ నేను ఫస్ట్ అయితే ఎప్పుడైతే చేశాను ఇమ్మీడియట్గా మానిటర్లోకి వెళ్ళి ఒక్కసారి చూసుకున్నాను. ఇక నేను తర్వాత నుంచి మానిటర్ దగ్గరికి వెళ్ళా, ఎక్కువ వెళ్ళాను. ఎందుకంటే శంకరాలు కూర్చొని వాళ్ళు చూసుకుంటారు, ఆయన రెడీ ఓకే అంటేనే ఇక అంతే ఓకే అన్నట్టు లెక్క. మళ్ళీ మేము 1 hour కూడా అడగం, ఆటోమేటిక్గా వాళ్ళకి బాగుందంటే బాగున్నట్టే. మళ్ళీ నేను చూసి నేను ఇంకొంచెం చేస్తాను అనేది ఉండదు. అంతే ఈ గెటప్ అలా ఆ కాన్ఫిడెంట్తో చేశాను. ఓకే, మేమైతే నిజంగా సర్ప్రైజింగ్గా ఉన్నాం ఈ గెటప్ చూసినప్పుడు. క్యారెక్టర్ సంబంధించి సార్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ లుక్ చూసినప్పుడు ఊహ గారి నుంచి వచ్చిన వర్డ్ ఏమైనా చెప్తారా? అంటే మీరు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో. షాక్ అంటే ఊహ తనకి చూసి సేమ్ అలాగే ఉన్నాం. మా ఫాదర్ యాక్చువల్గా మా ఫాదర్ అలాగే ఉంటాడు. అవునా? ఫాదర్ గెటప్ చూసి ఫాదర్ని చూసే దాన్ని డిజైన్ చేశారు. అచ్చా, ఓకే. ఫాదర్ కూడా సేమ్ బాల్డ్, సేమ్ ఇక్కడ హెయిర్ కొంచెం అట్లా ఉండి సేమ్ అలాగే ఉంటారు అనమాట. ఈ చిన్ కూడా డబుల్ చిన్ ఫాదర్ది అలా ఉండి సేమ్ ఆ గెటప్ని చేస్తే నేనే షాక్ అయ్యాను ఫస్ట్. అమ్మ ఏంటి ఇట్లా వచ్చింది. ఈ ఫోటోలు ఇంటికి పంపించా, మిసెస్కి పంపించా. ఎందుకంటే బాంబేలో టెస్ట్ చేసాం కాబట్టి ఇది అక్కడ నుంచి చూసుకొని చేసిన తర్వాత పంపిస్తే సేమ్ నాన్నలాగే ఉన్నారు. అది ఇంత రిజంబ్లెన్స్ ఉంది అది అని. మామూలుగా అయితే కనుక అంత అనిపించదు, ఆ గెటప్ వేసేపాటికి అలా అనిపించింది. అలాగే మా మదరు చూసి తను షాక్ అవ్వడం. చిరంజీవి గారిని మీరు ఎప్పుడు అన్నయ్య అంటారు, ఆయన కూడా అంతే. అదే లెవెల్లో మీకు మీ బర్త్డే కూడా మీకు వచ్చి మిమ్మల్ని కలవడం, మాట్లాడడం, ఏదో ఒకటి రిసీవింగ్ ఉంటుంది, మేము చూస్తూ ఉంటాం. సో ఈ లుక్లో చూసినప్పుడు చిరంజీవి గారు చెప్పిన వర్డ్ ఏమైనా గుర్తుందా, లేదా మెమరీ ఏమైనా షేర్ చేశారు? చూపించా గెటప్ అన్నయ్య చూశాను ఆల్రెడీ. మరి వేరే వాళ్ళు చెప్పుంటారు డెఫినెట్గా. చూసి మాత్రం షాక్ అయిపోయారు. ఆయన సేమ్ మొత్తం ఫాదర్ లాగానే ఉన్నావు, నువ్వు నాన్నలాగానే ఉన్నావు. నాన్న తెలుసు కదా బాగా, నాన్న తెలిసి సేమ్ అలాగే ఉన్నావు నువ్వు, బాగుంది, గుడ్ సూపర్. అట్లయితే హ్యాపీ, బాగుంది ఆ క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్. అవునవును విన్నాను నేను మంచి క్యారెక్టర్ అని. అది ఎస్జే సూర్య గారిని సార్ మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు